నమస్తే. పూజ్య బాబూజీ 125వ జయంతి వార్షికోత్సవాల సందర్భంగా వారు నిర్దేశించిన దశ నియమాలపై పూజ్య దాజీ 2017లో యూరోపియన్ అభ్యాసుల సెమినార్లోనూ, ఆ తర్వాత యూజర్స్ గైడ్ టు లివింగ్ అనే శీర్షికలో ప్రచురించిన వ్యాసాలలోనూ ఇచ్చిన కొన్ని ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. ఈనాటి ఎపిసోడ్లో 3వ నియమం గురించి చెప్పుకుందాం. భగవంతునితో సంపూర్ణంగా ఐక్యం పొందుటయే నీ గమ్యముగా నిర్ణయించుకును. లక్ష్యము సాధించినంత వరకు విశ్రమింపకము. సహజ మార్గం లేదా హార్ట్ఫుల్నెస్ పద్ధతి యొక్క సారమంతా ఈ సూత్రంలో దర్శనమిస్తుంది అంటారు దాజీ. ప్రార్థన అంటే 2వ నియమానికి, లక్ష్య నిర్ధారణ అంటే 3వ నియమానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రార్థన ద్వారా మూలంతో ఏర్పడిన సంబంధాన్ని ప్రయత్నపూర్వకంగా మరింత ప్రభావవంతం చేసే ప్రక్రియే లక్ష్య నిర్ధారణ. ఆ ధ్యేయ నిర్దేశం చేసే ఈ నియమంలో కర్మ, భక్తి, జ్ఞానయోగాలను మూడింటిని బాబూజీ సమన్వయపరిచారని దాజీ వివరించారు. Number one that came to my mind is fixing the goal. Goal is always something having which I don't have to search for anything else in my life. That is the ultimate. And we have to remain willfully aware of what the goal is all about. This is knowledge. Becoming aware of the destination. Jnana, purposeful knowledge. Second thing that strikes out, using helm to steer our way on the infinite ocean. Remaining busy with this helm steering through is our practice, our determination. That is karma yoga, or action in play. And third idea that emerges in here, the ingrained attitude of being a devotee. Relationship of a lover and a beloved. This is nothing but bhakti yoga. So in short passage, Babuji Maharaj has brilliantly elucidated 3 different yogas and brought them together. Karma yoga, Jnana yoga and bhakti yoga. ఆధునిక మేనేజ్మెంట్, సైకాలజీ శాస్త్ర పరిశోధనలు లక్ష్య నిర్ధారణకు, ప్రాపంచిక సఫలతకు ఉన్న సంబంధాన్ని నిరూపించాయి. కానీ ఆధ్యాత్మిక రంగంలో లక్ష్యం గురించిన ఆలోచన స్మృతికి అందని కాలం నుండి ఉన్నదే. మన ఋషులు, తత్వవేత్తలు మానవ జీవిత లక్ష్యం గురించి వివరించే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చాలామంది భౌతిక లక్ష్యాలతో ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తారు. శారీరక అవసరాలు, మానసిక ప్రశాంతత, భావోద్వేగ భారం నుంచి విముక్తి, ఇలాంటి వాటికి పరిష్కారం వెతుక్కుంటూ ఆరంభిస్తారు. కానీ లక్ష్యాలు మారుతుంటాయి. అయితే బాబూజీ నిర్వచించిన లక్ష్య నిర్ధారణ అస్తిత్వంలోని అన్ని పరిణామాలకు విస్తరించి మన స్థూల సూక్ష్మ శరీరాలను కూడా ఆవరించి మానవ జీవితానికి అత్యుత్తమమైన లక్ష్యాన్ని ప్రబోధించింది. మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ఏది? దీనికి సమాధానంగా బాబూజీ ఏది మనం కలిగి ఉంటే మనకు అన్నీ ఉన్నట్లు అవుతుందో ఆ ఒక్కటి ఏది అనే ప్రశ్న వేశారు. ప్రతిదానికి మూలమైనది ఏమిటి? మూలం అనే పదానికి మనం సత్యమైనది, భగవంతుడు లేదా దైవం, పరమాత్మ, ద అబ్సల్యూట్, పరతత్వం, ద అల్టిమేట్ లేదా కేంద్రం, సెంటర్ అంటే సృష్టికి ముందున్న పరిణామరహితమైన స్థితి అని సూచించవచ్చు. ప్రతిదీ దాని నుండే ఉద్భవించింది. మనం గనక దానిని పొందితే
మన వద్ద అన్నీ ఉన్నట్లే. అస్తిత్వానికి మూలాధారం చైతన్యం. చైతన్యమే జీవి యొక్క క్షేత్రం. జీవులన్నీ వివిధ కంపన స్థాయిలలో తమ అస్తిత్వాన్ని కొనసాగిస్తుంటాయి. మనం తిరిగి ఆ మూలానికి చేరే ప్రయత్నంలో మొదట చైతన్యం మీద ఆధిపత్యం ద్వారా, తర్వాత చైతన్యానికి ఆధారంగా ఉన్న అంతర్గత శక్తిపై ఆధిపత్యం సాధించడం ద్వారా ఆ మూలానికి చేరే మార్గాన్ని కనుగొని చివరకు ఆ మూలంతో ఒక్కటయ్యే పరిపూర్ణమైన స్థితికి చేరుకోగలం. విజయానికి కీలకం ఏది? విజయ రహస్యంలో 3 అంశాలు ఉన్నాయి: క్రమం తప్పని సాధన, స్పష్టమైన అభిమతం, తీవ్రమైన తపన. అంటే కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. ఈ మూడింటిని చిత్తశుద్ధితో పాటించినప్పుడు మనసులోని ప్రవృత్తులన్నీ కలిసి లక్ష్యం దిశగా ఒక శక్తివంతమైన ప్రవాహంగా పనిచేస్తాయి. క్రమం తప్పని సాధన వలన ఇది వృద్ధి చెందుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఏం చెయ్యాలి? ఇక్కడ 3 వైరుధ్యాలు కనిపిస్తాయంటారు దాజీ. మొదటిది భగవద్గీత ఉపదేశం. లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించే వరకు విశ్రమించకు అని బాబూజీ చెప్తున్నారు. మరోవైపు లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసే హక్కు నీకు ఉంది, కానీ కృషి ఫలితం భగవంతుని చేతుల్లో ఉందన్నది కృష్ణ పరమాత్మ ప్రబోధం. ఈ రెంటినీ సమన్వయపరిచి చూస్తే మార్గమధ్యంలో ఏం జరిగినా సరే దానిని సాధకుడు సవినయంగా స్వీకరించాలి అని అర్థమవుతుంది. సత్యాన్ని అంగీకరిస్తూ వినమ్ర హృదయంతో మనం ముందుకు సాగిపోవాలి. రెండవ వైరుధ్యం, ఈ లక్ష్యం ఊహించడానికి అలవికాని భావన. అనంతమే ఆధారంగా ఉన్న లక్ష్యాన్ని ఆలోచనతో అర్థం చేసుకోవడం కష్టం. అంచెలంచెలుగా శుద్ధమవుతున్న చైతన్యానుభూతి ద్వారానే దీని అనుభవం కలుగుతుంది. మాస్టరు ఎందుకు ముఖ్యమో వివరించే కారణాలలో ఇది ఒకటి. నిర్వచనానికి అందని ఆ లక్ష్యానికి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక 3వ వైరుధ్యం, మన జీవితానికి అంతిమ లక్ష్యం మనం నిర్ధారించుకోవచ్చు. మరి ఈరోజు తక్షణ లక్ష్యం మాట ఏమిటి? దాని గురించి దాజీ ఏమంటున్నారో విందాం. Let's not get carried away and say, oh, my goal is God realization. I don't expect to receive the final most state in the very first sitting. Fix your goal, which should be complete oneness with God. That's the ultimate thing. But for now, what is my goal? My goal is to appreciate what has been given to me now at this moment. Digest it, expand it. A while back, I was sharing in a lighter way how these 5 vowels helps us in our spiritual practice. 5 vowels are A, E, I, O, U. Right? A is about acquiring the condition. When we meditate, we acquire the condition. And when we appreciate the condition so much, you like to enliven it, you want to intensify it, you want to give life to it. Take it further, enliven it. That is E. I is to imbibe the condition inward towards the heart. And later become one with that state that leads us to final union or the merger. మనం లక్ష్యం నిర్ణయించుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ దాజీ 2 ముఖ్యమైన ప్రయోజనాలను చెప్పారు. మొదటిది లౌకికమైనది. స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు, సవాళ్లు, అవరోధాలు ఎదురైనప్పుడు అవసరమైన ప్రేరణ మనకు లభిస్తుంది. What are these worlds at places? When we are swimming, and the worlds can also be there. The biggest whirlpools that we all face in our life are emotional bursts,
from our most beloved, most dear ones. These are the deadliest worlds that can badly destabilize us. That makes you so angry from inside. You lose your balance. So only solution, he says, the strength of our will and confidence helps us to overcome all of them. Here, if you fight with the world, with that pull inside, you'll lose all your strength while swimming, and definitely you'll get drowned. But it is to go with the world, go to the bottommost of it. It is like this, and it goes down and it becomes weaker and weaker at the bottom. So go with the world, go to the bottommost of it, and then when it becomes weaker, you slide out. రెండవది ఆధ్యాత్మికమైనది. మూలంతో ఒకటైపోవడం అనే లక్ష్యం మీద మనం ఆసక్తి, ఆకాంక్షలతో కూడిన శ్రద్ధ పెట్టినప్పుడు అది అనంతంలో ఒక కదలిక సృష్టిస్తుంది. దాని వలన దివ్యత్వం మన దిశగా అడుగులు వేస్తుంది. Divine help does come, no doubt, but only when the Supreme is convinced of the devotee's earnestness of purpose. If your goal is in sight, your mind is not wavering, you have matured mental tendencies toward the goal, and you are using all your energies in one direction, then the Supreme will say, yes, this is matured mind, seeking mind, authentic mind. Let me come to rescue. Those who are authentic, those who are matured, those upon whom God can have reliance, they are kept on a fast track. ఈ నియమం మాటల్లో వివరించడానికి చాలా కష్టమైనదని, దీని అంతరార్థాన్ని సాధన ద్వారా పొందిన అనుభూతి వలన మాత్రమే గ్రహించగలమని దాజీ అంటారు. ఆ విధమైన అనుభూతి గురువుల అనుగ్రహంతో మనందరికీ లభించుగాక. నెక్స్ట్ ఎపిసోడ్లో 4వ నియమం గురించి చెప్పుకుందాం. నమస్తే.